సిబిఐ విచారణకు హాజరు విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను విచారణకు హాజరు కాలేనని సిబిఐకి లేఖ రాశారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి సిబిఐని కవిత కోరారు. ఒకవేళ తన నుంచి సిబిఐకి ఏవైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ గా అందుబాటులో ఉంటారని లేఖలో తెలిపారు. ఈ నెల 26న విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని కవిత తెలిపారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని కవిత లేఖలు తెలిపారు. 2022 డిసెంబర్లో అప్పటి ఐఓ ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీస్ కు ప్రస్తుత సెక్షన్ 41A నోటీస్ పూర్తిగా విరుద్ధంగా ఉందని అన్నారు. తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని చెప్పారు. ఇది తన ప్రజాస్వామిక రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుందని అన్నారు. సిబిఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్ర లేదని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో మరో 6 వారాల పాటు సమావేశాల్లో పాల్గొంటారని చెప్పుకొచ్చారు. ఆ సమావేశాల షెడ్యూల్ ఖరారైందని అన్నారు. ఈ రీత్యా ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కాలేనని, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసులను నిలిపివేయాలని కవిత సిబిఐని కోరారు.